వాళ్ళ ఇంటికి ఒక 300 మీటర్స్ దూరంలో వాళ్ళ అమ్మాయి విగత జీవిగా పడి ఉందన్నమాట, చనిపోయి పడి ఉంది. అండ్ కర్ణాటకని బాగా ఆ టైంలో కుదిపేసిన కేసు మళ్ళీ ఇప్పుడు దూత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సమీర్ ఎండి అనే వ్యక్తి చేసిన. నమస్కారం, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరం టాక్స్. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే కర్ణాటకను కుదిపేసిన కేసు గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ 2-3 డేస్ నుంచి వెళ్ళి కర్ణాటకను కింద మీద చేసిన కేసు అనే చెప్పొచ్చండి. అది ఏంటంటే ధర్మస్థలి సౌజన్య కేసు గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. టోటల్ ఏమైంది అనేది దాని గురించి నేను మాట్లాడతానండి. అండ్ యూట్యూబర్ దూత ఎండి సమీర్ ను ఎందుకు అరెస్ట్ చేశారు దాని గురించి కూడా నేను మాట్లాడతానండి. అసలు ఫస్ట్ ఈ కేసు అనేది 12 years బ్యాక్ జరిగిన సంఘటన అన్నమాట. అది ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. మంచి డీల్స్ కోసం కింద టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మన ఛానల్ ఒక 3 సార్లు వస్తున్నట్టయితే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ధర్మస్థలి సౌజన్య కేసు గురించి మనం మాట్లాడుకుంటే 2012లో ధర్మస్థలి ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల విద్యార్థిని ఈమె. అండ్ అక్టోబర్ 9న స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ అంటే అదృశ్యం అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు చాలా మంది ఇది తెలుసు. ఆ రోజు ఏం జరిగింది అని చెప్పి చాలా మందికి తెలియదు. ఆ రోజు వర్షం రావడం వల్ల ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మామయ్య అంటే జీప్ లో వెళ్తుంటే రామ్మ ఇంట్లో దిగబెడతానని చెప్పంటే ఆమె మొమ్మాటంగా వద్దులే మామయ్య మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇల్లు దగ్గరనే కదా అని చెప్పి ఆ అమ్మాయి అందన్నమాట. అదే ఆమె చేసిన తప్పనే చెప్పొచ్చు. అండ్ ఇంట్లో ఎవ్రీ డే 4 o'clock వరకు వచ్చే అమ్మాయి 6 o'clock అయింది, 7 o'clock అయింది, 8 o'clock అయింది, ఇంకా రాకపోయేసరికి ఆమె కంగారు పడి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అమ్మా నాన్నలు అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ తీసుకోలేదన్నమాట. అంటే మిస్సింగ్ కేసు అనేది ఏంటంటే 24 hours వరకు కనబడకుండా మాత్రమే మిస్సింగ్ కేసు అనేది రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. 2 hours 3 hours కి అయితే మిస్సింగ్ కేసు అనేది ఫైల్ అనేది చేయరనమాట. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారం 24 hours తర్వాత మాత్రమే కేసు అనేది తీసుకుంటారు. ఒక 24 hours ఆగిన తర్వాత చూద్దామని చెప్పి చూసేసరికి వాళ్ళ ఇంటికి ఒక 300 మీటర్స్ దూరంలో వాళ్ళ అమ్మాయి విగత జీవిగా పడి ఉందన్నమాట, చనిపోయి పడి ఉంది. అండ్ అరాకొరా డ్రెస్ తో ఆమె పడి ఉంది, ఒంటి మీద బట్టలు కూడా లేవు. నాకు అత్యాచారం జరిగిందని చెప్పి అర్థమైపోయింది. బట్ ఇది ఎవరు చేశారు ఏంటి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ కేసు అనేది అలానే ఉందనేది చెప్పొచ్చండి. అండ్ కర్ణాటకని బాగా ఆ టైంలో కుదిపేసిన కేసు మళ్ళీ ఇప్పుడు దూత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సమీర్ ఎండి అనే వ్యక్తి చేసిన వీడియో అనేది చాలా వైరల్ అయింది. 18 billion వ్యూస్ వచ్చి 7.5 lakh సబ్స్క్రైబర్స్ ఓన్లీ 1 వీడియో ద్వారా. ఆ 1 వీడియో ద్వారా 7.5 lakh సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అండి. అది వీడియో వైరల్ అయిపోయి పోలీసుల వాళ్ళకు అంటే పొలిటికల్ వరకు చాలా మన కుల సంఘాలు గాని అండ్ మత సంఘాల వరకు కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంది కేసులు పెట్టడం జరిగింది. మన హిందూ మతం మీద వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అంటే వ్యతిరేకంగా మాట్లాడి కించపరిచినట్టు మాట్లాడుతున్నారని చెప్పి అతని మీద కేసు వేస్తే అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. బట్ తర్వాత రిలీజ్ చేశారు, అది వేరే విషయం. బట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడుకుంటే నేను ఎలాంటి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే నేను వ్యవహరించలేదు, అంటే నేను మీరలేదు అండ్ ఎలాంటి కమ్యూనిటీని నేను కించపరిచినట్టు మాట్లాడలేదు. అక్కడ ఉన్న అంటే వెర్షన్ మాత్రమే నేను చెప్పడం జరిగిందని చెప్పి సమీర్ అనేది తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో. అండ్ పోలీసు తొలుత స్థానిక వ్యక్తి సంతోష్ అనే వ్యక్తిని అనుమానించి అండ్ పట్టుకోవడం జరిగింది. అతనికి జైలు శిక్ష కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఫర్దర్ గా వీళ్ళు కోర్టులో విచారణ జరిగే సమయంలో ఇతను నిర్దోషి అని చెప్పి తేలడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఇతన్ని విడుదల చేయడం జరిగింది. 12 ఏళ్లుగా కేసు ఇంకా కొలిక్కి రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అండ్ సాక్ష్యాలు తారుమారయ్యాయి, అసలు ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ రావడం జరుగుతుంది. అండ్ కేసు విచారణలో కీలక అంశాలు కనిపించడం పోవడంతో ఆ కేసు అనేది ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. తల్లిదండ్రులు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అండ్ ధర్మస్థలి శ్రీ మంజునాథ ఆలయం ట్రస్ట్ కమిటీ కుటుంబం వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఈ కేసు కూడా సిఐడి కూడా అప్పచెప్పడం జరిగింది. అండ్ ప్రజల స్పందన గురించి మనం మాట్లాడుకుంటే జస్టిస్ ఫర్ సౌజన్య అని చెప్పి మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడం జరిగింది హ్యాష్ ట్యాగ్ అనేది. అండ్ కేసు గురించి దూత ద్వారా మరింత చర్చ మొదలైందన్నమాట అని చెప్పొచ్చు. అండ్ 2023లో సుప్రీం కోర్టు కేసు తిరిగి విచారణలు నిర్ణయించిందని చెప్పి తెలియజేస్తుందండి. అండ్ దీని కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే 12 ఏళ్లుగా కుటుంబం ఎదురు చూస్తున్న న్యాయం ఇప్పుడు ఈ కేసు గురించి మరింతగా చర్చ జరుగుతుంది. మీరేమంటారు? దూత సిరీస్ నిజంగా ఈ కేసు ఆధారంగా తీశారా? అండ్ ఈ కేసుకు నిజమైన న్యాయం జరుగుతుందా? కింద కామెంట్ లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I know you told your friend you're
what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look